రాజస్థాన్ రాయల్స్ వజ్రంపై ముంబై కన్ను. 15 ఏండ్ల పోరగాని కోసం రూపాయలు 30 కోట్లు పోస్తారా? అరే బాయ్. ఇప్పుడు క్రికెట్ లోకంలా ఎక్కడ చూసినా ఒక్కటే పేరు మార్మోగిపోతుంది. అదే మన వైభవ్ సూర్యవంశీ. మస్తు చిన్న వయసు, కేవలం 15 ఏండ్ల కానీ వాడు బ్యాట్ పట్టి గ్రౌండ్లోకి దిగాడంటే అవతల ఉన్నది బూమ్రానా, ప్యాట్ కమిన్స్ నా అని అసలు చూడట్లే. బంతి పడిందా అది స్టాండ్స్లో పడాల్సిందే. ఈ చిచ్చరపిడుగు ఆట చూసి ఇప్పుడు ఐపీఎల్లో పెద్ద పెద్ద టీంలన్నీ అగమగం అవుతున్నాయి. రాజస్థాన్కి షాక్ తప్పదా? రాజస్థాన్ రాయల్స్ టీం ఈ వజ్రాన్ని గుర్తుపట్టి లాస్ట్ టైం వేలంలో రూపాయలు 1.1 కోట్లు పెట్టి కొనుక్కున్నారు. అప్పుడు అందరూ ఏంది ఈ చిన్న పోరగానికి అంత పైసలా అని ముక్కున వేలేసుకున్నారు. కానీ ఇప్పుడాడు చూపిస్తున్న విశ్వరూపానికి ఇంగ్లాండ్ మాజీ బౌలర్ స్టూవార్ట్ బ్రాడ్ అదిరిపోయే మాట చెప్పిండు. రాజస్థాన్ స్కేటింగ్ టీంని మెచ్చుకోవాలనే కానీ ఒకటి గుర్తుపెట్టుకోర్రి, ఐపీఎల్లో ఎవనితోనైనా 10 ఏండ్ల కాంట్రాక్ట్ రాసి పెట్టుకోలేం. వాడు గనక మళ్ళా వేలానికి వస్తే రూపాయలు 20 కోట్లు పెట్టినా తక్కువే. ముంబై ఇండియన్స్ లాంటి గట్టి టీంలు వాడి కోసం గాలం వేస్తానే ఉంటాయి అని బ్రాడ్ బాంబు పేల్చిండు. బూమ్రా బౌలింగ్లోనే సిక్సరా? వైభవ్ అంటే ఇప్పుడు ఉత్త ప్లేయర్ కాదు, ఒక బాక్సాఫీస్కి బొమ్మ. బూమ్రా, హజాల్వుడ్ లాంటి వరల్డ్ క్లాస్ బౌలర్లు బౌలింగ్లో బాల్కే సిక్సర్ కొట్టడమంటే మామూలు విషయం కాదు. ఆ జోస్ బట్లర్ అయితే పిచ్చెక్కిపోతున్నాడు. గెల్, సెహ్వాగ్ ముసలోళ్ళయ్యాక ఎట్లా ఆడిరో వీడు 15 ఏండ్లకే అట్లా ఆడుతున్నాడు. వీడు బ్యాటింగ్ చేస్తుంటే టీవీ కట్టే బుద్ధి కాదు అని మెచ్చుకుంటున్నాడు ముంబై ఇండియన్స్ కోచ్. రాజస్థాన్కి ఎప్పుడూ ముంబై, చెన్నై లెక్క భారీ ఫ్యాన్ బేస్ ఉండకపోయేది. కానీ ఈ వైభవ్ గాడు వచ్చినాక ఆ టీం క్రేజ్ ఎక్కడికో పోయింది. ఇప్పుడు ముంబై లాంటి పెద్ద టీంలు వైభవ్ మీద కన్నేసినాయట. ఎట్లయినా సరే వీడిని గుంజుకోవాలని చూస్తున్నట్టు టాక్ నడుస్తోంది. సచిన్, కోహ్లీ రేంజ్కి క్రికెట్ పండితులు ఏమంటున్నారంటే కోహ్లీ, ధోనీ సరసన వైభవ్ పేరు కూడా అతి త్వరలో చేరుతాదట. మొన్నటికి మొన్నే సన్ రైజర్స్ మీద డాకౌట్ అయినా అస్సలు తగ్గకుండా నెక్స్ట్ మ్యాచ్లోనే సెంచరీ కొట్టిండు చూడు, అది కదా దమ్ము అంటే. అందుకే ఈ వండర్ కిడ్ కోసం రాజస్థాన్ రాయల్స్కి, ముంబై ఇండియన్స్కి మధ్య గట్టి యుద్ధమే జరిగేటట్టు ఉంది. ఏదేమైనా మనోడు మాత్రం ఐపీఎల్ హిస్టరీలోనే మోస్ట్ వాంటెడ్ ప్లేయర్ అయిపోయిండు. మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటే డూ సబ్స్క్రైబ్ టు సమాజం ముచ్చట్లు.